హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ సుమన్ అండ్ సిహెచ్ టీవీ. ఈరోజు మళ్ళీ తెర మీదకి వచ్చాం. విషయం ఏంటంటే, రోజు రోజుకు దృష్టి పట్టిపోతున్న రామాయంపేట్ మున్సిపాలిటీ. ఏంటంటే గత 2 రోజులుగా రామాయంపేట్ బీసీ కాలనీలో నీళ్ళు రావడం లేదు. జనాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది కాల్స్ చేశారు, అన్నయ్య నీళ్ళు రావడం లేదు, ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి నాకు కాల్స్ వచ్చాయి. బట్ నేనేం చేశానంటే, మన మాజీ కౌన్సిలర్ పట్టణ అధ్యక్షులు గజవాడ నారాయణ శెట్టి ఉన్నారు కదా, మన గజవాడ నారాయణ శెట్టి గారికి కాల్ చేసి ఈ సమస్య గురించి మాట్లాడితే, సేట్ అన్నారు రేపు లేదా మర్నాడు బోరేపిస్తున్నాం అని చెప్పారు. బట్ ఏందనంటే, సమస్య రాగానే సమస్య తీర్చేవాళ్ళు దేవుడు. చెప్పాలంటే సమస్యలు అందరికీ వస్తాయి కానీ తీరాయి. బట్ ఇది ఒక రామాయంపేట్ విలేజ్కి సంబంధించిన సమస్య, కాలనీకి సంబంధించిన సమస్య. ఒక కాలనీ మొత్తం బీసీ కాలనీ అంటే 8వ వార్డు 11వ వార్డు, ఆ కాలనీకి సంబంధించిన సమస్య. ఈరోజు కాలనీకి వస్తుంది, రేపు ఈ కాలనీకి వస్తుంది, ఎల్లుండి ఇంకో కాలనీకి వస్తుంది, ఆ ఎల్లుండి ఇంకో కాలనీకి వస్తుంది. సమస్యలు అనేవి ఒకదానికొకటి టైప్ చేసి ఉంటాయి, లింకప్ చేసి ఉంటాయి. సమస్యలని వెతుక్కుంటూ వస్తాయి. సమస్యలు అనేది పరిష్కారాలు సమస్యలు తీరవు, కానీ సమస్యలు రావాలంటే చాలా వస్తాయి. ఎక్కడ సమస్యలు అక్కడనే పడిపోయి ఉన్నాయి. బట్ నేను పర్సనల్గా సేటుకు కాల్ చేశాను, మన పట్టణ అధ్యక్షులు నాగరాజ్ శెట్టి గారికి. మరి ఇట్లా బీసీ కాలనీ నుంచి కాల్స్ వస్తున్నాయి, 2 రోజుల నుంచి నీళ్ళు రావడం లేదని చెప్పారు అని అంటే, రేపు కానీ ఎల్లుండి కానీ బోర్ వేపిస్తున్నాం, కొంచెం నీటి సమస్య ఇబ్బంది ఉందని చెప్పారు. బట్ ఏంటంటే, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది, బట్ సేట్కి అవసరం లేదు. కానీ సేట్ ఎందుకు వేపిస్తుండు? అంతే కాదు, ఎందుకంటే సేట్కి జనాల మీద ఉన్న ప్రేమ. పదవిలియాలు ఉంటే రేపు పోతే పోయి, మంచి మనసు ఉండాలి. ఒక్కటి చెప్పాలంటే, మనసుంటే మంచి మార్గం ఉంటుంది. బస్ ఒక్కటే, పదవిలియాలు ఉంటే రేపు పోతాయి. మంచి అనేది మనం కొనుక్కుంటూ వచ్చేది కాదు, కష్టపడుతూ వచ్చేది. బట్ ఇప్పుడు సేట్ బోర్ ఇప్పిస్తున్నాడు సొంత డబ్బులతోని. బట్ అవి సేట్కి వస్తారో అనేది మనకు తెలియదు. బట్ సమస్య వచ్చింది, రాగానే రేపో మర్నాడు, అంటే సమస్య వచ్చిన తెల్లారి 3 రోజులలోనే పరిష్కారం అంటే నాటే జోక్. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో ఈ ఉన్న కమిషనర్ కానీ ఎవరేం పట్టించుకోవట్లేదు. బట్ సేట్ ఓన్గా బోర్ ఇప్పిస్తా అని చెప్పిండు. థ్యాంక్ యూ సేట్, గజవాడ నారాయణ సేట్. బట్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మైనంపల్లి రోహిత్ అన్న, ఇలాంటి సమస్యలు మళ్ళీసారి ఎలాంటి వెలుగులోకి రాకుండా చూసుకోవాలనేది. ఎందుకంటే జనాలకు ఎవరికి ప్రాబ్లం కావద్దు. అంటే నీళ్ళ గురించి పెట్టి మీ పేరు చెప్తున్నానంటే ముచ్చట కాదు. ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటాను నేను. రైట్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.